అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సౌత్ గోవా నుండి నేను కౌలా బీచ్కి వస్తూ ఉంటే సౌత్ గోవా ట్రిప్లో నీ బిర్యానీ చూశాను, జామ్ జామ్ బిర్యానీ. ఇక్కడ ఫుడ్ బాగుంది కాబట్టి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు స్విగ్గీ జొమాటో అని ఉంది కదా డిస్ప్లే పైన. సో మీకు దాన్ని బట్టి నాకు తెలిసి ఇది మంచిదే ఉంటుంది కావచ్చు అని ఆగి నేను తిని చూశాను, బాగుంది. పైన మీకు ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి కదా, దాని ద్వారా మీరు ట్రై చేయొచ్చు. సౌత్ గోవాకి వెళ్తే కౌలా బీచ్కు నియర్గా ఉంటే కనుక ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉంది, చూడండి. మీరు చూస్తున్నారు కదా. ఇక లోపలికి వెళ్తే కనుక ఇట్లా మనకు ఇట్లా ఉంది హోటల్. ఇదంతా మెను చూడండి మీరు. నాకు తెలిసి చీప్ ప్రైజ్ ఉన్నది. నాకైతే చికెన్ బిర్యానీ అయితే విపరీతంగా నచ్చింది. ఖచ్చితంగా మన వాళ్ళు వెళ్తే కనుక ఎవరికైనా ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని నేను డిసైడ్ అయినా. ఆల్రెడీ ఒక ప్లేట్ లాగిచ్చా, తర్వాత నేను బిర్యానీ ఆర్డర్ చేసి మళ్ళీ చెప్తా ఉన్నా. నాకు విపరీతంగా జలుబు చేసింది, ప్లస్ దానికి తోడు చిన్నగా కాలు నొప్పి కూడా అవడం వల్ల నేను అంటే ఎక్కువ జర్నీ చేయలేకపోతున్నా. సో బాగా ఆయాసంగా ఉండడం వల్ల నేను వచ్చి సరే ఏదైనా మంచి మసాలా ఉన్న ఫుడ్ తినాలనుకున్నా. మనకు తగ్గట్టుగానే బెస్ట్ ప్రైస్లో 100 రూపీస్కే బిర్యానీ దొరికింది. నాకైతే హ్యాపీగా అనిపించింది తిన్నాక. మీరు చూడొచ్చు ఎట్లా ఉందో బిర్యానీ. ఇప్పుడు మీకు క్వాంటిటీ కూడా చూపిస్తా ఎంత వస్తుందని. ఇది ఎగ్జాక్ట్గా ఎంత దూరం అంటే కోల్వా బీచ్ నుండి 5 or 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వేరే దగ్గర ఫుడ్ రేట్లు అయితే విపరీతంగా ఉంటాయి, అందుకోసమే ఈ వీడియో రికార్డ్ చేయాలనుకున్నా. ఎక్కడ చూసినా టేస్ట్ అయితే సప్పగా ఉంటుంది, అంత టేస్ట్ ఉండదు. కొంచెం కారం మసాలా మన సౌత్ ఇండియన్ స్టైల్ అంటే మన హైదరాబాద్ స్టైల్ ఫుడ్ కావాలంటే మాత్రం ద బెస్ట్ బిర్యానీ సెంటర్ అనుకుంటాను నేను తిన్న వరకు ఇంతవరకు. సో ఇది మీరు మెనూ చూస్తున్నారు కదా, బెస్ట్ ప్రైజే మనకు అందుబాటు రేట్లోనే ఉంటాయి. సో ఇక మీరు ఒకసారి క్వాంటిటీ చూడండి, చూసిన తర్వాత మీకే ఒక ఐడియా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే 100 రూపీస్ బిర్యానీ. ఆల్రెడీ ఒక రౌండ్ లాగించిన. టేస్ట్ బాగుంది కదా మీకు చూపిద్దామని మరొక ప్లేట్ కూడా చేశాను. ఎందుకంటే వేరే దగ్గర తిని అసలు పొట్ట సరిగా నిండలేదు. మనకు ఫుల్గా తింటేనే మనకు సరిపోతుంది కదా, అసలు మనం ఫుడ్ లవర్ని. ఇది క్వాంటిటీ అయితే 2 పీసులు కూడా వచ్చినాయి, మంచిగానే బాగానే ఉంది నాకు తెలిసినంత వరకు అయితే. ఇప్పుడు చూడండి క్వాంటిటీ ఎంత వస్తుందని. ఇది ఈ వీడియో. మీకు ఒకవేళ సౌత్ గోవాలో కోల్వా బీచ్ దగ్గరికి వెళ్తే కనుక ఇక్కడ ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో గోవాకు సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి. గోవా ప్లేలిస్ట్లోకి వెళ్ళి కంప్లీట్గా అన్ని వీడియోస్ చూడండి. ఓకే, బాయ్.